హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక మనిషి మరణించిన తర్వాత దహనం చేస్తారెందుకు? ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హిందువులు మరణించిన వారిని దహనం చేస్తారు. ముస్లింలు, క్రైస్తవులు భూమిలో పాతి పెడతారు. హిందూ మతాల్లో చనిపోయిన వారిని దహనం చేయటం ఇతర మతాల వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హిందువులు మరణం తర్వాత మరో ప్రపంచం ఉందని నమ్ముతారు. ఒక వ్యక్తి యొక్క ఆత్మ ప్రపంచంలో తిరుగుతుందని, అలాగే పునర్జన్మ పొందటానికి వేచి ఉంటుందని నమ్ముతారు హిందువులు. అతడు లేదా ఆమె ఈ నైతిక ప్రపంచంలో నుంచి విముక్తి కలిగించడానికి హిందువులు అంత్యక్రియలను చేస్తారు. మృతదేహాన్ని దహనం చేయటానికి కారణం ఏమిటంటే, దాని మునుపటి శరీరంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆత్మకి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఆత్మలు ప్రపంచంలోకి ఎంటర్ అవ్వటం మరియు మళ్లీ పుట్టుక వంటివి జరగవచ్చు. కాబట్టి శరీరాన్ని దహనం చేస్తే పుట్టినప్పటి నుంచి అన్ని సంబంధాలను వేరు చేసి మరియు ఆత్మ మరో ప్రపంచానికి బయలుదేరి ఉండవచ్చు. హిందూ మతంలో నిప్పును పవిత్రంగా భావిస్తారు. శరీరం మొత్తం కాలిపోయిన తర్వాత అక్కడ ఏమీ మిగలదు. హిందువులు పునర్జన్మను నమ్ముతారు కాబట్టి మరణించిన వ్యక్తి శరీరాన్ని కాల్చివేసి ఆత్మకి విముక్తి కలిగిస్తారు. ఇలా చేయడం వల్ల ఆత్మ మరో జన్మలోకి వెళుతుందని వారి నమ్మకం. అందుకని హిందువులు మరణించిన వారిని దహనం చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు పంపించడం మర్చిపోకండి.